తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో 2023లో మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అంటే చెరువులను నాలాలను కాపాడడానికి ఆ ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వము హైడ్రా అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైడ్రా ఏదైతే ఉందో ఎవరైతే చెరువులను కబ్జా చేస్తూ అక్రమంగా నిర్మాణాలు చేపట్టిరో ఆ యొక్క ఆక్రమణల్ని తొలగించడమే ప్రధాన ఉద్దేశంగా మరి హైడ్రా అనేది ఏర్పడింది. దీని మీద కూడా ఈ హైడ్రా పనులు నిర్వహించే సందర్భంలో అనేక ఆరోపణలను కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంది. అయినప్పటికీ కూడా మరి హైడ్రా తన పనులు చేసుకుంటూనే వెళ్తుంది. మరి తాజాగా నిన్న కూడా దాదాపు ఒక 2000 గజాలు ఆక్రమించుకున్నారని చెప్పేసి అక్కడ హైడ్రా వెళ్ళి కూల్చివేతలు కూడా చేయడం జరిగింది. ఒకవైపు పాక్తో యుద్ధానికి తలపడుతున్న సందర్భం, అదే సమయంలో మరి పాత బస్తీలో మరి గవర్నమెంట్ ఏదైతే హైడ్రా మరి చర్యలు చేపట్టడం అనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే చాలా ధైర్యం చేసి మరి ప్రభుత్వం ఆ పనిని చేపట్టిందని చెప్పాలి. మరో ఒక ముఖ్య విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి తాజాగా మరి హైడ్రా వెబ్సైట్ను కూడా ఆయన ఈరోజు ఆవిష్కరించడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. అయితే హైదరాబాద్ నగరంలో దాదాపు 900కు పైగా చెరువులు ఉంటాయి. దాదాపు 400కు పైగా చెరువులు కబ్జాకు గురయ్యాయని, నాలాలు కూడా దాదాపు కనుమరుగైపోతున్నాయని చెప్పేసి ఈ చెరువులు కబ్జా కావడంతో అక్కడ వివిధ కన్స్ట్రక్షన్లు నిర్మాణాలు చేపట్టడం వల్ల హైదరాబాద్లో వర్షం అనేది కురిసినప్పుడు ఆ వర్షము మరి ఎక్కడికి వెళ్ళాలి, వర్షం పడినప్పుడు చెరువులలోకి వెళ్ళాలి. ఆ చెరువులు లేక మరి ఆ నీరంతా హైదరాబాద్ నగరంలోని వివిధ బస్తీలకు వెళ్ళడం ద్వారా ఆ ఇళ్లల్లోకి నీరు వెళ్ళడం అవన్నీ ముంపుకు గురవుతుండడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఆ విషయాన్ని మరి గుర్తు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. ఇంట్లోకి నీరు రావడం, టీవీలు కొట్టుకపోవడము, తర్వాత పిల్లల పుస్తకాలు కొట్టుకపోవడం, సర్టిఫికేట్లు కొట్టుకపోతాయని పెట్టి ఇట్లా బైకులు, కార్లు అన్నీ మొత్తం ఆస్తులు ధ్వంసమవుతున్నాయని చెప్పేసి కాబట్టే మరి హైడ్రాను చాలా సీరియస్గా తీసుకున్నట్టు, అందుకనే వెబ్సైట్ను రూపొందించి దానిలో మరి హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏవైతే భూములు అదేవిధంగా హైడ్రా వెబ్సైట్లో పొందుపరచామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఈ హైడ్రాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్తుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక నుండి ఎవరైనా సరే మరి చెరువులు కావచ్చు, ఇతరత్ర అన్యాక్రాంతం అదే కబ్జాలు లాంటివి చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని చెప్పేసి ఆయనే చెప్పడం జరిగింది. హైదరాబాద్ను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, ముఖ్యంగా ప్రభుత్వం పైన ఉందని ఆయన చెప్పడం జరిగింది. మరి చూడాలి మరి ఏ విధంగా మరి హైడ్రా రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది. నిజంగా మరి వాస్తవాన్ని తీసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని బట్టి అంటే వాతావరణ సమతుల్యతను కాపాడాలంటే చెరువులు చాలా ముఖ్యము. ఎక్కడైనా సరే చెరువులు ఉన్నప్పుడు వర్షం పడ్డప్పుడు ఆ వర్షం అంతా ఏదైతే డ్రైనేజీ ద్వారా మరి చెరువుల్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మనకు ఈ వాటర్ స్టోరేజ్ అనేది జరగదు కాబట్టి ఆ విధంగా చెరువులు ఉపయోగపడతాయి. చెరువులు పోవడం వల్ల ఈ వాటర్ అనేది అది నగరంలోనే వివిధ వీధుల్లోకి, బస్తీల్లోకి, ప్రాంతాల్లోకి రావడం వల్ల జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ఈరోజు హైడ్రా వెబ్సైట్ను ఆయన ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా బుద్ధ భవన్ ఏదైతే ఉందో హైదరాబాద్లో దాని పక్కన హైడ్రా పోలీస్ స్టేషన్ను కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా మరి ఆ హైడ్రా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రజలు ఎవరైనా సరే వారి యొక్క సమస్యలు చెప్పుకోవచ్చు. చెరువుల దగ్గర ఎక్కడైనా అక్రమ కట్టడాలు కావచ్చు, నాలాలకు సంబంధించి ఏమైనా ఆక్రమణకు గురవుతున్నాయా, ఇట్లాంటి అన్ని సమస్యలను మరి హైడ్రా పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు పరిష్కరించే అవకాశం ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా
చెప్పడం జరిగింది.